హలో, నేను డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. ఈరోజు మనం అసిడిటీ గురించి తెలుసుకుందాం. కొంతమందికి అన్నం తిన్న తర్వాత కొంచెం అసిడిటీ అనే ప్రాబ్లం వస్తుంటుంది. ఇప్పుడు అసిడిటీ అనేది అంటే మామూలు కొంతమందికి ఖాళీ కడుపులో వస్తుంది, కొంతమందికి అన్నం తిన్న తర్వాత వస్తుంటుంది. ఈ రెండిటికి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు మెయిన్ అన్నం తిన్న తర్వాత అసిడిటీ ఎందుకు వస్తుంది, దానికి తగిన కారణాలు తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్ అన్నం తిన్న తర్వాత అసిడిటీ వస్తుందంటే ఒకటేమో గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్, అంటే అన్నం కడుపు నిండా ఉండడం వలన కడుపులో ఉండే యాసిడ్ ఛాతీలోకి వచ్చి ఛాతీలో మనకు అది బర్నింగ్గా కానీ, తర్వాత మంటగా కానీ, తర్వాత నొప్పిగా కానీ బయటపడుతుంది. సో దీన్ని గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ అంటాం. సో ఇదన్నీ సిమ్టమ్స్ మోస్ట్లీ యాసిడిటీ అన్నం తిన్న తర్వాత, అది కూడా హెవీ మీల్ తర్వాత, అంటే ఫ్యాటీ యాసిడ్ మీల్ కానీ, ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కానీ, తర్వాత ఎక్కువ ఆయిల్ ఉన్న వస్తువులు తీసుకోవడం వల్ల కానీ, తర్వాత ఇవన్నిటి తీసుకున్న తర్వాత కొంతమందికి కాఫీ, టీ తాగినప్పుడు కూడా ఇట్లా సిమ్టమ్స్ వస్తుంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ యాసిడిటీ ఉన్న ఆహారం తర్వాత ఎక్కువ కావడం అనేది మనం గ్యాస్ట్రిక్ అల్సర్స్లో కూడా చూస్తుంటాం. సో గ్యాస్ట్రిక్ అల్సర్స్ వల్ల కూడా మనకు అన్నం తిన్న తర్వాత మనకు సివియర్గా అబ్డామినల్ పెయిన్, బర్నింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా కొన్నిసార్లు ప్యాంక్రియాస్ ప్రాబ్లం వల్ల కూడా, అంటే దీన్ని మనం అసిడిటీగా తీసుకోకూడదు కానీ కొన్నిసార్లు అన్నం తిన్న తర్వాత కడుపులో నొప్పి ఎక్కువ అవుతుంది అనమాట. సో ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉన్న వల్ల కూడా మనకు అన్నం తిన్న తర్వాత నొప్పి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కొంతమందికి మీసెంట్రిక్ ఇస్కిమియా అంటాం, అంటే మనం అన్నం తిన్న తర్వాత మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి ఎక్కువ బ్లడ్ అవసరం అవుతుంది. సో ఇప్పుడు ఏదన్నా రక్తనాళాల్లో బ్లాక్ ఉన్నా కానీ, అంటే డైజెస్టివ్ సిస్టమ్స్కు పనిచేసే రక్తనాళాలు బ్లాక్ ఉండడం వల్ల కూడా ఆ రక్తము అనేది డైజెస్టివ్ సిస్టమ్కు తగ్గిపోయి అప్పుడు కూడా మనకు అది నొప్పిగా కానీ, తర్వాత మంటగా కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఆహారం తిన్న తర్వాత వచ్చే నొప్పులన్నీ మనం అసిడిటీగానే తీసుకోకూడదు, కొంచెం వేరే కారణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఎవరికైనా కానీ ఆహారం తిన్న తర్వాత అసిడిటీ కానీ, పెయిన్ కానీ, అంటే బర్నింగ్ కానీ, నొప్పి కానీ వస్తే దానికి తగినట్టు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.